ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ఛాయే సర్వ విఘ్నోపశాంతయే. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది ద్వాదశ రాశుల వారికి అనే విషయాన్ని చెప్పుకునే ముందు 10/3/2024 16/3/2024 చంద్ర సంచారం ఎలా ఉందయ్యా అంటే కనుక 10వ తారీఖున కుంభరాశిలో ఉన్నాడు ఈయన. అదేవిధంగా 11వ తారీఖున మీనంలోకి, 13వ తారీఖున మేషంలోకి, చంద్రుడు 15వ తారీఖున వృషభంలోకి మారబోతున్నాడు. అయితే 14వ తారీఖున గ్రహ సంచారాల్లో మార్పులు చేర్పులు చూసినట్లయితే 14న మీనరాశిలోకి రవి రాబోతున్నాడు. మీన సంక్రమణం జరగబోతోంది. అదేవిధంగా 15వ తారీఖున కుంభంలోకి కుజుడు రాబోతున్నాడు. అందువలన కలిగేటటువంటి మార్పులు చేర్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. మేషరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? అశ్విని, భరణి, కృత్తిక. ముఖ్యంగా చూసినట్లయితే కనుక కొన్ని విషయాలలో మీకు తిరుగులేనటువంటి తీరులో ఉంటారు. కానీ కొన్ని విషయాలలో మీకు తెలియకుండానే కాస్తంత జంకుతూ ఉంటారు, భయపడుతూ ఉంటారు. ఎందువలన అని ఆలోచించినట్లయితే కనుక గ్రహ సంచారం కొంచెం 3 వంతులు బాగుంది, 5 వంతులు వేసుకున్నట్లయితే 2 వంతుల కొంచెం అలా ఉంది, అంటే సోగా ఉంది అని చెప్పుకోవచ్చు. కారణం ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో మీరు ఏదైతే నిర్ణయాలు తీసుకుంటారో ఆ నిర్ణయాలు సఫలీకృతమైతే ఆనందం, అదేవిధంగా అది నిర్ణయాలు వెంటనే జరగకపోవడం వల్ల ఆలోచన అనేది మీకు వస్తూ ఉంటాయి. దానికి చూసినట్లయితే కనుక ముఖ్యంగా కొన్ని విషయాల్లో వ్యవహారాలందు కాస్తంత జాగ్రత్తగా ఉండండి. కొన్ని వ్యవహారాలు కొంతమందితో వ్యాపారస్తులు కానీ, ఉద్యోగస్తులు కానీ, అదేవిధంగా మనకి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళు కానీ కొంచెం ఆలోచించుకొని, కొంచెం మీ వాళ్ళతో చర్చించుకొని ముందుకు వెళ్ళండి. తర్వాత చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే విద్యార్థులారా, మీరు గట్టిగా దృష్టి పెట్టి మీరు రాసేటటువంటి పరీక్షల్లో ఉత్తీర్ణులు కావడమే కాదు, ర్యాంకులు కూడా సాధించేటటువంటి పట్టుదల మీకు ఉన్నట్లయితే తప్పనిసరిగా విజయం కలుగుతుంది. ప్రతిరోజు మేషరాశి వారు హనుమాన్ చాలీసా పారాయణ చేస్తే, హనుమాన్ అంజనీ సుతః వాయుపుత్రో మహాబలః అని మనం హనుమంతుడిని పూజించినట్లయితే మంగళవారం నాడు ఆకు పూజ చేయించండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది వారం. ఓం శ్రీ మాత్రే నమః. వృషభ రాశి వారికి స్వాగతం. దీనిలో ఉన్నటువంటి కృత్తిక 2, 3, 4 పాదాలు, ఆ తర్వాత రోహిణి నక్షత్రం, మృగశిర, ప్రథమ, ద్వితీయ ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందామా? ఈ యొక్క వృషభ రాశి వారికి ముఖ్యంగా చూసినట్లయితే కనుక గ్రహ సంచారాలు చాలా అనుకూలంగా ఉన్నవాళ్ళు ఎవరయ్యా అంటే కనుక వృషభ రాశి వాళ్ళే అని చెప్పుకోవచ్చు. మీకు అన్నీ అనుకూలంగా ఉన్నాయి, అద్భుతంగా ఉంది, ఏ విధంగానే కూడా అడ్డంకులు లేవు, ఆటంకాలు లేవు. రాజాదిరాజు ఎవరంటే కనుక మీరనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ విషయం ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో అనుకున్న పనులు అనుకున్న టైంకి మీకు అయిపోవడం వల్ల కూడా మీరు ఆనందంగా ఉంటారు. వివాహాది శుభకార్యాల విషయంలో కూడా అమ్మయ్య కంప్లీట్ చేసేసాం, ఏం పర్వాలేదు, ఇంత బాగుంది, ఎవరికైనా ఇవ్వాల్సింది వాళ్ళు మనకి రావడం కానీ తిరిగి రావటం, మనం ఇచ్చినవి ఇవి ఇస్తారా లేదా, వీళ్ళు ఇంకా ఇవ్వలేదు అనుకునేటప్పటికి వాళ్ళు పట్టుకొచ్చి ఇచ్చేస్తారు. అలాగ ఆర్థిక పరిస్థితులు బాగుంటాయి, వివాహాది శుభకార్యాలు పూర్తి చేస్తారు. మీ ఇంట్లో మీ పిల్లలు కూడా కష్టపడి చదువుతూ ఉంటారు. పరీక్షల్లో బ్రహ్మాండంగా రాశాను నాన్న అనే మాట మీరు వింటారు. అందువల్ల అద్భుతాలన్నీ మీ యొక్క వృషభ రాశిలోనే కనపడుతున్నాయి. ఆ తర్వాత ముఖ్యంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి వెళ్ళడానికి కాను ఆరోగ్యం, ఆర్థికం రెండూ బాగుండడం వల్ల మీకు తిరుగులేనటువంటి విజయాలు ఈ వారంలో పరంపరగానే కనిపిస్తున్నాయి. అందువల్ల మీరు చేయాల్సింది ఒకటేనండి, గుర్తుపెట్టుకోండి. ద్వాదశంలో ఉన్నటువంటి గురు స్తోత్రం చదవడం కానీ, గురువుని ఆశ్రయించడం కానీ, శివాయ గురవే నమః అలా గురువు అయినటువంటి పరమేశ్వరుణ్ణి, దక్షిణామూర్తి
స్తోత్రం చేసుకొని మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మ అలాంటి స్తోత్రాలు చదువుకోవడం. సోమవారం నాడు పేదవాళ్ళకి పెరుగు అన్నం కానీ చలివేంద్రానికి డబ్బు కట్టడం కానీ చెయ్యండి. అద్భుతాలు జరుగుతాయి. చాలా బాగుంది వృషభ రాశి వారికి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం, ఆ తర్వాత పునర్వసు, ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఈ మిథున రాశి వారికి కొంచెం శుభాశుభాలు మిశ్రమంగా కనిపిస్తున్నాయి. ఎందువలన అంటే గనక గ్రహాలు కొంత అనుకూలంగా ఉన్నాయి, కొంత అననుకూల పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. అష్టమ కుజుడు ఇక్కడ ఏమిటంటే ఈ అష్టమ కుజుడు వలన చిన్న చిన్న ఇబ్బందులు కాదు, తలకాయ నిప్పులే ఉన్నాయి. కారణం ఏమిటి? ఆయన మారే వరకు, అంటే ఏమిటి, మారిపోతున్నాడు కదా. మళ్ళీ 15వ తారీఖుకి మనకి గొడవ వదిలిపోతుంది. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. బళ్ళు నడిపేటప్పుడు జాగ్రత్త. ఎవరేమన్నా ఏదైనా వాదోపవాదాలు చేస్తుంటే మీరు మధ్యలో వెళ్ళి దూరితే మీరే బద్నాం అవుతారు. అందువల్ల గొడవల్లోకి వెళ్ళకండి. 15వ తారీఖు వరకు కాస్త ఓపిక పట్టండి బాబు మిథున రాశి వారు. ఆ తర్వాత ఓకే, అంతా బాగుంటుంది. తర్వాత ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే కనుక కొన్ని విషయాల్లో ఆదాయ వ్యయాలు సమానంగా ఉంటాయి. అంటే ఇలా వస్తాయి డబ్బులు, అలా వెళుతూ ఉంటాయి. ఎలా వస్తుంది అలా వెళుతుంది. ఆ విధంగా బరాబరుగా కనిపిస్తుంది. అందువల్ల ఆర్థిక మాంద్యం మాత్రం లేదు. ఆ విషయంలో మీరేం బెంగపెట్టుకోవాల్సిన అవసరం లేదు. అయితే కొన్ని విషయాలు మీరు తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం కానీ, తర్వాత ఏంటంటే కనుక ముందు ఒక మాట అనేసి ఆ మాట నిలబెట్టుకోలేకపోవడం వల్ల కూడా మీకు ఇంట్లో వాళ్ళు బయట వాళ్ళు కూడా ఏంటి పని అనేసి అనే అవకాశాలు ఉన్నాయి. అది రానివ్వకుండా చూసుకునే చాకచక్యం మీ చేతుల్లో ఉంది. అందువల్ల ప్రతిరోజు విడవకుండా మానకుండా శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్ సింహాసనేశ్వరి చిదగ్నిగుండ సంభూత దేవకార్య సముజ్జత 2 లైన్లు చదవండి. మంగళవారం పూట తప్పనిసరిగా అన్నదానం చేయండి. ఎవరికైనా పేదవాళ్ళకి కాస్తంత సాంబారు లేదా పప్పన్నం పట్టుకెళ్ళి పెట్టండి. అన్ని విధాల యోగదాయకంగా ఉంటుంది మీకు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. కర్కాటక రాశి వారికి వారి ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష ఏ విధంగా ఉండబోతుందనే విషయాన్ని మనం తెలుసుకునే ముందు ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారికి ఆలోచనలు విపరీతంగా అయిపోతూ ఉంటాయి. అంటే ఏంటంటే అన్నీ గతంలాగే కనపడుతున్నాయి. అంటే సామాన్యమైనటువంటి పరిస్థితులే. ఆర్థికంగా, ఆ తర్వాత ఆరోగ్యంగా ఉండడానికి గాను వాటి మీద, ఆ భావనల మీద మీరు శ్రద్ధ పెంచాలి. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం. మనం ఏం చేయకుండా గాల్లో దీపం పెట్టి భగవంతుడా తండ్రి అంటే ఎవడు కూడా మనకి ఏం కోర్టు వ్యవహారాల్లో కానీ, లేకపోతే ఏదైనా సరే ఇచ్చిపుచ్చుకోవడాల్లో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, లేకపోతే వృత్తుల్లో కానీ మీరు నోరు విప్పి అవతల వాళ్ళతో మీ యొక్క విషయాన్ని చెబితేనే తప్ప అవతల వాళ్ళు అర్థం చేసుకుని మనకి ఇవ్వాల్సిన బాకీలు రావు. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు మొహమాటానికి పోతే మీకే నష్టము. అందువల్ల చాలా తెలివితేటలతో జాగ్రత్తగా అడుగులు వేసేటటువంటి కాలము. అష్టమంలో శని భగవానుడు ఉన్నాడు, దానికి తోడు రవి కూడా అక్కడే కూర్చున్నాడు, ఇంకా బుధుడు ఉన్నాడు. ఏమిటి పరిస్థితి అయ్యా అంటే కనుక ఏమీ అర్థం కాని పరిస్థితి. ప్లస్ కుజుడు కూడా అక్కడికి చేరుతున్నాడు మనకి. ఏమిటో చూడండి, అగ్నికి ఆజ్యం పోసారట. ఆ విధంగా ఉంటుంది పరిస్థితి. అందుకని 15వ తారీఖు నుంచి కుజుడు రాబోతున్నాడు కాబట్టి ఏమైనా ఇంజరీలు జరగకుండా, కొంచెం తొందరపాటు డ్రైవింగ్లు చేయకుండా జాగ్రత్తగా ఉండండి. జాగ్రత్తగా ఉంటూ ప్రతిరోజు కూడా కుజునికి సంబంధించిన స్తోత్రాలు, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన స్తోత్రాలు చేసుకోవడం, మంగళవారం నాడు ఒక్క పొద్దు ఉండడం, రాత్రికి భోంచేయడం, అదేవిధంగా మంగళవారం పూట సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఎర్రటి పూలతో అష్టోత్తరం చేయించుకోవడం చెప్పదగిన సూచన. మంగళవారం నాడు పేదవాళ్ళు ఎవరికైనా కందిపప్పు దానం చేయండి. ఓం సాం శరవణ భవ అనేది అనుకుంటూనే ఉండండి. ఓం శ్రీమాత. ఓం శ్రీ మాత్రే నమః. వారి ఫలాలు కార్యక్రమానికి సింహరాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మఖ నక్షత్రం, పుబ్బా నక్షత్రం, ఉత్తర ప్రథమార్థం. కొన్ని విషయాల్లో మనం తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అమ్మయ్య మనం ఈ నిర్ణయం తీసుకోవడం వల్ల బాగుంది
అనే ఒక విధమైనటువంటి రిలాక్సేషను ఈ వారం మీకు కనపడుతుంది. అయితే ఏంటంటే గనక కొంచెం మిశ్రమంగా ఉన్నప్పటికీ కొన్నింట్లో మీ హుషారు, మీ యొక్క ఉత్సాహం మీకు శ్రీరామరక్షగా నిలుస్తాయి. అందుకని ఆ విధంగా కూడా మీరు విజయం సాధించగలరు. మీరు ఎప్పుడైతే పాజిటివ్గా మీరు ముందుకు దూసుకెళ్ళిపోతారో ఆ విధంగా మీరు విజయావకాశాలు దక్కించుకోగలుగుతారు. ఆర్థికంగా కానీ, ఆరోగ్యపరంగా కానీ, తర్వాత ఇంకేమైనా విషయంలో కానీ, ఏమైనా పెద్దవాళ్ళతో మాట్లాడే విషయంలో కానీ, మాట ముచ్చట విషయంలో కానీ మీకు విజయ పరంపర రావాలంటే మీ చొరబాటు అంటే స్పీడ్గా ముందుకు వెళ్ళి అందరితోటి మొహమాటం లేకుండా మాట్లాడేటటువంటి నిర్భయత్వం ఉంది చూడండి, అదే మీకు బాగా ఈ యొక్క వారం రాణిస్తుంది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మీరు ఎప్పుడు కూడా నాంచుడు ధోరణికి పనులకి మీరు అసలు వెళ్ళరు. అందువల్ల అలాంటి వాళ్ళు కనపడినా కూడా వాళ్ళతో కూడా చాలా సఖ్యతతో సామరస్యంతో మీ దారికి తెచ్చుకోవడం అనేది మీకు చెప్పదగిన సూచన. తర్వాత ఏంటంటే కనుక ఖర్చులు ఎక్కువ అవుతాయండి. ఖర్చులు ఎక్కువయ్యాయని కొంచెం ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ప్రయోజనాలు ఎక్సలెంట్గా పొందుతారు. వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, లేకపోతే ఏమైనా ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమాలు కానీ, లేదా గృహారంభ గృహప్రవేశ కార్యక్రమాలు కానీ, లేకపోతే ఇంకో ముఖ్యంగా ఏమిటంటే కనుక కొన్ని అంటే ఏమిటంటే కనుక లావాదేవీలు రావాల్సినవి వస్తాయి, ఇవ్వాల్సిన వాళ్ళకి ఇస్తారు. ఆ విధంగా ఉంటుంది. అందువల్ల ఏం బెంగ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఇంకా ఆనందంగా ఉండడానికి, కోర్టు వ్యవహారాల్లో రాణించడానికి మీరు చేయాల్సింది ఒకటేనండి, ప్రతిరోజు విడవకుండా మీరు మానకుండా మీరు చేయాల్సింది చక్కగా విష్ణు సహస్రనామాన్ని చెయ్యండి. లేకపోతే శ్రీరామ రామ రామేతి రమే రామ మనోరమి సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన్ని శ్రీరామ శ్రీరామ అని రాయండి. ఆయన చూసుకుంటాడు మీ పని. హ్యాపీగా బుధవారం పూట గోమాతను దర్శించి గోమాతకి గ్రాసం అందచేయండి. ఓం శ్రీమాత్రే. ఓం శ్రీమాత్రే నమః. కన్యారాశి వారికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతుంది వారి ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే మీకు 7th హౌస్లో మనకు కనిపించేది రాహువు బుధుడు, అష్టమంలో ఎలాగా గురువే ఉన్నాడు. కానీ కొన్ని విషయాలలో బుధుడు కూడా రాహువుకి చేరిక అవ్వడం వల్ల ఆలోచనలు అద్భుతమైనటువంటివి. రాశ్యాధిపతి 180 డిగ్రీల్లో మనకి చూస్తున్నాడు. అందువల్ల ఈ రాహు కేతు బుధుడు కూడా 180 డిగ్రీలో ఉండడం వల్ల తెలియకుండానే వీళ్ళకి కొంచెం అంటే ఇదివరకటికైనా మంచి ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి సువర్ణ అవకాశం వచ్చిందని చెప్పుకోవచ్చు. ఈ కేతువు ఆధ్యాత్మికంగానే ముందుకు తీసుకువెడతాడు. అక్కడ బుధుడు చేరినందువల్ల ఆయన రాశ్యాధిపతి దృష్టిలు ఉండడం వల్ల కూడా మీకు మంచి రోజులు వచ్చాయి అని చెప్పొచ్చు. ఎందుకు అంటే కనుక ఈ వారం శుభప్రదంగానే కనిపిస్తుంది. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక కొంత అనుకూలం కానీ పట్టుదల చూపించి పట్టుదలతో ఏ ప్రయత్నమైనా సరే ఫలిస్తుంది. అందువలన పట్టుదలనే పట్టు వస్త్రం ధరించి మరి మీరు నడుముకి కట్టుకొని పట్టుదలతో పట్టు వస్త్రాలు మీరు ముందుకు దిగినట్లయితే విజయ పరంపర మీకు లభిస్తుంది. కన్యారాశి వారు అసలు ఆలోచించక్కర్లేదు. అద్భుతమైనటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి. వృత్తుల్లో ఉన్నా, ఉద్యోగాల్లో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా ఇదివరకటి వివాహాది శుభకార్యాలు పూర్తి చేసుకొని కొంచెం ఏమిటంటే కనుక పర్వాలేదు అనుకునేటటువంటి విషయాల్లో కొంతవరకు కూడా మీరు జయం కలుగుతుంది. కానీ ఎదుట వాళ్ళ మాట వచ్చినప్పుడు మీరు మాట పట్టింపులకు పోతే మీకే నష్టము. అండర్లైన్ టు ద పాయింట్. ఎదుట వాళ్ళు వాదించినా, ఎదుట వాళ్ళు మీ మీద ఆధిపత్యం చూపించినా కూడా లౌక్యంగా సరే అయితే అలాగే నువ్వు చెప్పిందే వేదం అన్నట్టుగా మీరు ఉన్నట్లయితే, అంటే లౌకిక జగత్తులో లౌక్యంతో మీరు ఉన్నట్లయితే మీకు విజయం తథ్యమండి. ఆ విషయం ఒక్కటి గుర్తుపెట్టుకోండి కన్యారాశి వారు. తప్పనిసరిగా మీరు అద్భుతమైనటువంటి పరిస్థితులకి ఈ వారం అంకురార్పణ చేస్తారు. ఇంకా మంచి పరిస్థితులకు వెళ్ళడానికి గాను మీరు చేయాల్సింది ఒక్కటేనండి, విష్ణు సహస్రనామాన్ని రోజు వినండి. తర్వాత ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏమిటంటే శుక్రవారం పూట మీరు అద్భుతమైనటువంటి పరిణామాలు ఏర్పడడానికి అమ్మవారికి కుంకుమార్చన చేయించి కుంకుమ ధరించండి. పేదవాళ్ళకి ఎవరికైనా భోజనం దానం చేయండి. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః.
తులారాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో స్వాగతం. చిత్తా నక్షత్రం 3-4 పదాలు, స్వాతి నక్షత్రం, ఆ తర్వాత విశాఖ ప్రథమ, ద్వితీయ, తృతీయ. ఏ విధంగా ఉండబోతోంది వార ఫలాలు కార్యక్రమంలో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే ప్రతి నిమిషము కూడా టెన్షన్స్ తీసుకుంటూ అయ్య బాబాయ్ ఏం జరుగుతుంది, ఎలా ఉంటుంది, ఈ విధంగా అనుకుంటూ బ్రతికేస్తూ ఉంటారు. కానీ ఏం జరగదు, ఏం పర్వాలేదు అని మీకు చెప్పినా అర్థం కాదు. కుజుడు చూస్తే వెళ్ళిపోతున్నాడు. అందువల్ల ఈ టెన్షన్స్ తీసుకోకండి, వాదోపవాదాలకి తావివ్వకండి. ఇదివరకటి కన్నా కూడా ఎంటా బయట కూడా సోసోగా ఉన్నాయి గౌరవాలు. ఇచ్చే గౌరవం ఇంట్లోనే అంతే, బయట కూడా మీకు లభించే గౌరవాలు గొప్ప గొప్ప గౌరవాలు కాదు, అంతంత మాత్రమైన గౌరవాలు లభిస్తాయి ఈ వారం. అందువల్ల కొంచెం ఆచితూచి వ్యవహారం చేయడం అనేది చెప్పదగిన సూచన. తర్వాత ముఖ్యంగా ఏమిటంటే కనుక మనలో ఉన్నటువంటి పాజిటివ్నెస్ రోజు రోజుకి అభివృద్ధి చేసుకొని మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకొని మీ మనస్సులో ఎప్పుడు కూడా దైవనామాన్ని, ఇష్టదేవతని స్మరించుకుంటూ ఉంటే మీకు తెలియకుండా మీ మార్గం సుగమం అవుతుంది. మీరు వృత్తుల్లో ఉండండి, వ్యాపారంలో ఉండండి, ఉద్యోగాలు చేయండి, లాయర్లుగా ఉండండి, లేకపోతే జడ్జిలుగా ఉండండి, ఏం చేసినప్పటికీ కూడా మీ యొక్క పద్ధతుల్లో కొన్ని మార్పులు చేర్పులు కొంచెం తగ్గి ఉండడం అనేది చెప్పదగిన సూచన. అంతకన్నా ఇంకా వేరే ఏం లేదు. తర్వాత ఏంటంటే కనుక ఆటంకాలు వచ్చాయనేసి నిరాశ పడకండి. తర్వాత విజయం తథ్యం అవుతుంది. క్షణిక కాలం మాత్రమే ఆటంకాలు ఉన్నాయి, ఆ తర్వాత మంచి పరిస్థితులు ఉన్నాయి. కొంచెం ఓపిక పట్టండి. ఈ యొక్క ఓపిక పట్టడానికి కానీ మీరు చేసుకోవాల్సిన నామం ఏంటంటే ఓం దుమ్ దుర్గాయ నమః, ఓం దుమ్ దుర్గాయ నమః అని చేసుకోవడం. తర్వాత మంగళవారం పూట శ్రీ మహాలక్ష్మీదేవికి కానీ అమ్మవారి కనకదుర్గకు కానీ రాహుకాల దీపం మీ ఇంట్లో వాళ్ళైనా సరే వెలిగించమనండి. ఆ 3 నుంచి 4:30 లోపల ఓం దుమ్ దుర్గాయ నమః అని మీరు ఆఫీసులో ఉన్నా కూడా 108 సార్లు చేయండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి వార ఫలాలు కార్యక్రమంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి విశాఖ 4వ పాదం, అదేవిధంగా అనురాధ జ్యేష్ఠ. ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ యొక్క వృశ్చిక రాశి వారికి అర్ధాష్టమ శని దోషం, అక్కడే రవి ఉండడం, అక్కడే మనకి చూడాలంటే కనుక శుక్రుడు ఉండడం, గోచార చంద్రుడు ఉండడం, ఆ తర్వాత 15వ తారీఖున మళ్ళీ మహానుభావుడు కుజుడు కూడా అక్కడికి వెళ్తున్నాడు. అంటే అర్ధాష్టమ శని దోషమే కాకుండా అర్ధాష్టమ కుజదోషం, రవి, ఇవన్నీ కూడా నలుగుడు అనమాట. మీకు ఎట్లుంటుంది అంటే కనుక ఈ విధంగా నలిపినటువంటి పరిస్థితిగా కనిపిస్తుంది. కానీ కంగారు పడకండి. ప్రతిరోజు ఆదిత్య హృదయం పుణ్యం సర్వ శత్రు వినాశనం. ఎలాంటి శత్రువులనైనా సరే నీవు భస్మం చేస్తావట. ఒక పరమాత్మ సూర్యనారాయణ అని శ్రీ సూర్యనారాయణ ఆవేద పారాయణ లోకరక్షామణి దైవ చూడామణి అనే ఆ యొక్క సూర్యభగవానుడికి నమస్కారం చేయడం, అర్ఘ్యం ఇవ్వటం 3 సార్లు మానకండి, విడవకండి. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. తర్వాత విషయానికి ఏంటంటే కనుక బంధుమిత్రుల వల్లనేనండి మీకు తలకాయ నొప్పులు, అకాల కలహాలు ఏర్పడతాయి. వృశ్చిక రాశి వారు నోరు చాలా జాగ్రత్తగా పెట్టుకోండి. మీ ప్రవర్తనలో కూడా ఏ విధమైనటువంటి చిన్నగా అయినా సరే మీరు ఉచిత సలహాలు ఇవ్వబడునని బోర్డు పెట్టుకొని మీరు ముందుకు పెడితే అక్కడ వాళ్ళు చూస్తే మీకు అక్షింతలు వేయడానికి శ్రీకారం చుట్టుకుని రెడీగా ఉన్నారు. అందువల్ల ఆల్వేజ్ బీ కేర్ఫుల్. వృశ్చిక రాశి వారు కొంచెం క్లిష్టమైన పరిస్థితులు కనపడుతున్నాయి. దాన్ని అధిగమించడానికి ప్రతిరోజు మీరు చేయాల్సినటువంటి ప్రక్రియ చెప్తాను నేను. హనుమాన్ అంజనీసుతః వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణసఖः పింగాక్షో అమిత విక్రమః ఉదధిక్రమణచ్చేవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాసా చ దశగ్రీవ చ దర్పః ద్వాదశైతాని నామాని కపీంద్రస్య మహాత్మనః స్వప్నకాలే పఠేన్నిత్యం యాత్రకాలే విశేషతః. హనుమంతుడికి ప్రతిరోజు కుదిరితే దర్శనం చేసుకోండి. 5 ప్రదక్షిణలు చేయండి. ఇంత బెల్లం ముక్క పట్టుకెళ్ళి పెట్టండి. 2 అరటిపళ్ళు, కొబ్బరికాయో, వారంలో ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు మీరు దర్శనం చేసుకోండి. అక్కడ కూర్చొని హనుమాన్ చాలీసా చదవండి. ఇంకేం చేయక్కర్లా, ఆయన చూసుకుంటాడు. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ధనుస్సు రాశి వారికి స్వాగతం.
మూలా నక్షత్రం పూర్వాషాఢ ఉత్తరాషాఢ ప్రథమార్థం ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఈ ధనస్సు రాశి వారికి ద్వితీయంలో ఉన్న కుజుడు మార్పు వలన కొంచెం అన్ని విధాలా కూడా ధైర్యే సాహసే ధనస్సు రాశి అనే విషయం చెప్పుకోవచ్చు. అంత బ్రహ్మాండమైనటువంటి ఆలోచనలోకి వెళ్ళిపోతారు, ఆచరణాత్మకం చేస్తారు, అన్ని విధాల ముందుకు దూసుకెళ్ళిపోవడానికి రెడీ అయిపోతూ ఉంటారు. అయితే ఏంటంటే కనుక ఈ ఉత్సాహం, పనులు ఏదైనా వచ్చాయా ఆ పనుల్లో ముందుకు దూసుకెళ్ళిపోయి తప్పనిసరిగా చేపట్టిన కార్యక్రమం ఆలస్యమైనా సరే నేను విజయంతో తిరిగి వస్తాను అనే కంకణం కట్టుకుంటారు మీరు. అంతటి ఉత్సాహం మీలో ఉంటుంది. అందువలన ఆ విధంగా విజయం కూడా మీరు సాధిస్తారు. విజయీభవ అని భగవంతుడు దీవించాడు అనే పరిస్థితిలో ఉంది వారం మీకు. తర్వాత ముఖ్యంగా ఏంటంటే కోర్టు వ్యవహారాలన్నీ కొలిక్కొస్తాయి. అన్ని విధాల యోగదాయకంగానే కనిపిస్తుంది. కుటుంబంలో వ్యక్తులు మీకు అండదండలతో మీరు వెనక ముందు కవచంలాగా కుటుంబంలో వ్యక్తులు నిలబడిపోతారు. ఏకవాక్య పరిపాలన, మీరు ఏం చెప్తే తానే అంటే తానే, తందానా అంటే తందానా అన్నట్టుగా ఇంట్లో వాళ్ళందరూ మీ వెనక ముందు పక్కన కూడా ఉంటారు. ఇంకెంతకనే ఏం కావాలి చెప్పండి. ఇంట్లో గెలుస్తారు, రచ్చ కూడా గెలుస్తారు. అంత ఆనందంగా ఉంది మీ పరిస్థితి. అయితే ఇంకా ఏ విధమైనటువంటి తలకాయ నొప్పులు లేకుండా ఇంకా దిగ్విజయంగా ముందుకు వెళ్ళడానికి గాను మీరు చేయాల్సింది ఏంటంటే కనుక దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర అని గురు దత్తాత్రేయుల యొక్క వజ్ర కవచాన్ని చదవడం వల్ల మీకు ఎక్కడైనా సరే ఏదైనా ఇవ్వాల్సిన వాళ్ళు కూడా పట్టుకొచ్చి 4 పువ్వుల్లో పెట్టి డబ్బులు ఇస్తారు చూడండి, ఆ విధంగా వాళ్ళే తెచ్చిస్తారు. మీరు అడగక్కర్లా, మీ డబ్బు మీకు వచ్చేస్తుంది. అంతటి మంచి పరిస్థితి ఉంది. చక్కగా ఆనందంగా ఆయురారోగ్యాలతో ఉండడానికి గాను దత్తుల వారిని దర్శించండి. బాబా గుడికి వెళ్ళి లడ్డూ ప్రసాదాన్ని పంచిపెట్టండి. గురువారం రోజున శనగపిండితో చేసిన లడ్డూలు, అన్ని విధాల అద్భుతాలు జరుగుతాయి మీకు. ఓం శ్రీ మాత్రే నమః. వారఫలాలు కార్యక్రమంలో మనకి చూసినట్లయితే మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకుందాం. మరి ఈ మకర రాశిలో ఉన్నటువంటి ఉత్తరాషాఢ 2, 3, 4 పదాలు, శ్రవణ నక్షత్రం 4 పదాలు, ధనిష్ట నక్షత్రం ప్రథమ ద్వితీయ. ముఖ్యంగా కొన్ని విషయాల్లో మన మనసులో అనుకున్నవి నెరవేరితే ఎలా ఉంటుందండి మనకి? సంతోషం, ఆనందం, అద్భుతం అన్నట్టుగా మాట్లాడేస్తూ ఉంటారు. కారణం ఏమిటి? కుజుడు చూస్తే వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయాడు అనుకోండి, ఇంకా 2-3 రోజుల్లో వెళ్ళిపోతున్నాడు. అయితే ముఖ్యంగా ఏమిటంటే కనుక దానికన్నా కూడా ముందు మనము తీసుకున్నటువంటి మాట మనం చేయాల్సినటువంటి పనుల్లోని కొంచెం వేగవంతంగా పూర్తవడం వల్ల మనం అనుకున్న టైంకి అమ్మయ్య అడ్డంకులు తొలగినట్టున్నాయి, నా పరిస్థితి ఏదో బాగుపడిందని ఒక విధంగా చెప్పాలంటే కనుక చాలా ఇన్స్పిరేషన్గా ఉంటారనమాట. ఎదుటి వాళ్ళకి ఒక బలంగా ఏం పర్వాలేదు మీకని చెప్పే ధైర్యం చెప్తారు చూడండి, ఆ పరిస్థితికి మీరు వచ్చేస్తారు మకర రాశి వారు. ఏం పర్వాలేదు అనేసి మాట్లాడుతూ ఉంటారు. శారీరకంగా మానసికంగా కూడానండి గుర్తుపెట్టుకోండి, మీ యొక్క వేగవంతమైనటువంటి పనులకి ఒత్తిడి అధికమయ్యి కొంచెం లైట్గా టెన్షన్ వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం జాగ్రత్త. ఆరోగ్యం భాస్కరాదిచ్చేది అంటాం కదా, ద్వితీయంలోకి వెళ్ళాడు కదా ఈయన మహానుభావుడు సూర్యభగవానుడు. అందుకని మీరు చేయాల్సింది ఏమిటి? రవి, మిత్ర, సూర్య, ఖగ, భాను, పూష, హిరణ్య గర్భ, మరీచ, ఆదిత్య, సవిత్ర, అర్క, భాస్కరేభ్యో నమః. ఈ 12 నామాలు చదువుకోవడం. అంతేకాకుండా మనలో కొన్ని విషయాల్లో ఏంటంటే కనుక గోప్యత పాటించడం. అన్ని విషయాలు బోల్డ్గా అందరికీ చెప్పబాకండి, కాస్త గుట్టుగా ఉండండి, ఇంకా అద్భుతాలు జరుగుతాయి. ఏం పర్వాలేదు, మంచి రోజులు మనకు వచ్చాయి అనే విషయాన్ని మీరు మీ మనోభిష్టాలు ఎప్పుడైతే నెరవేరాయో తెలుసుకుంటారు. వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, కోర్టు వ్యవహారాల్లో కానీ అన్నీ కూడా ఒక లెవెల్కి వస్తాయి. ఆ తర్వాత ఏంటంటే కనుక మాట చెల్లుబాటు, నా మాట చెల్లుబాటు అవ్వాలి, నా మాట మీరు వినాల్సిందే, నా మాట ఎందుకు వినరు అని వృత్తుల్లో ఉన్న, ఉద్యోగాల్లో ఉన్న, వ్యాపారంలో ఉన్న, టీవీ సినీ కళాకారులైనా, పాత్రికేయ మిత్రులైనా మీ అందరూ కూడా ఏంటంటే నా మాట మీరు వినాల్సిందే అనే ఆధిపత్య ధోరణి చూపిస్తూ ఉంటారు. మాట చెల్లుబాటు అవ్వకపోతే కోపం వస్తుంది మీకు. అందుకని ఆ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకుంటే ఎంత విజయ పరంపరే మీకు. ఆ ఒక్క విషయంలోనే కొంచెం జాగ్రత్తగా ఉండండి. తర్వాత ఇంక ప్రతిరోజు విడవకుండా మానకుండా మీరు చేయాల్సింది ఒకటేనండి. నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయ మొత్తాండ సంభూతం తం నమామి శనిచ్చరం అని ఓం సం శనిచ్చరాయ నమః 19 సార్లు చెయ్యండి. తప్పనిసరిగా శని భగవానుడు ఏలినాటి శని దోషం వెళ్ళిపోతూ ఉన్నాడు కాబట్టి ఆ దోషాలు కూడా పోతాయి. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శనివారం నాడు తప్పనిసరిగా ఒక అన్నదానం చేయండి. ఎవరికైనా పేదవాళ్ళకి భోజనం దానం చేయండి. అన్ని విధాల ఈ యొక్క మకర రాశి వారికి ఈ అద్భుతాలు జరుగుతాయి. ఈ విధంగా చేసుకోండి. శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. కుంభరాశి వారికి ధనిష్ట 3, 4 పాదాలు, ఆ తర్వాత శతభిష నక్షత్రం, ఇంకొకటి ఏమిటంటే పురాభద్ర 1, 2, 3 పాదాలు. ఏ విధంగా ఉండబోతుంది వార ఫలాలు కార్యక్రమంలో చెప్పుకుందాం. మరి 10/3/2024, 16/3/2024 ముఖ్యంగా చూసినట్లయితే గ్రహ సంచారం వలన వీళ్ళందరికీ కూడా కొంచెం చికాకులు గట్టిగానే ఉన్నాయి. కారణం ఏమిటి? ఒకే ఇంట్లోనండి రవి, శని, గోచార చంద్రుడు, శుక్రుడు, తర్వాత కుజుడు రాబోతున్నాడు. ఎంతమంది ఒక ఇంట్లో కూర్చుంటారు చెప్పండి? ఎలా ఉంటుంది అక్కడ? కాసేపు కోపం, కాసేపు చిరాకు, కాసేపు పరాకు, అన్నీ వచ్చి పడిపోతాయి అంతే. నేను ఎత్తి మీద ఏముందిరా బాబు అంటే కనుక స్కైలాబ్ వచ్చి పడిందిరా బాబు అన్నట్టుగా ఉంటుంది వీళ్ళ పరిస్థితి. పంచగ్రహ కూటమి జరగబోతోంది. ఆల్రెడీ 4 గ్రహాలు ఉన్నాయి, కానీ తర్వాత 5వ గ్రహం కూడా రాబోతుంది. ఇది పరిస్థితి. అందువల్ల చికాకులు ఉంటాయండి. అంతేగాని అద్భుతంగా వడ్డించని విస్తరని నేను చెప్పట్లేదు ఈ వారం. ఆ విషయం గుర్తుపెట్టుకోండి. చికాకులు ఉంటాయి. ఎంటా బయట కూడా మీరు ఎంత న్యాగ్గా ఉంటారో, ఎంత జాగ్రత్తగా తెలివితేటలతో ఇప్పుడు కోర్టు వ్యవహారాలు కానీ, ఇచ్చిపుచ్చుకునే విషయాలు కానీ, ఏవైనా సరే బిల్స్ కట్టాలని కానీ, లేకపోతే పెద్దవాళ్ళతో మాట్లాడే తీరు కానీ, అన్ని విషయాల్లోనే ఓపిక 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 ఇది పెట్టుకోండి అంతే. బోర్డు ఓపిక. శ్రమ ఏవ జయతే. నేను కష్టపడితేనే నాకు ఫలితం బాగుంటుంది, నేను ఓపిక పట్టాలి ఈ విధంగా అనుకుంటూ ఉండండి. లేకపోతే కనుక మీ కోపమే మిమ్మల్ని నిలువెల్లా ముంచుతుంది. జాగ్రత్తగా ఉండండి. తర్వాత విషయంగా ఏంటంటే ప్రతి పనిలోనే కూడా ఆటంకమేనండి. ఇందుగా అలా అది వాళ్ళకి చెప్పేసి ఆ వస్తువు తెస్తాను, అక్కడ వాడు ఉండడంతే. వెళ్ళిన పని అంతా వ్యర్థమైపోతుంది. టైము వ్యర్థం, అక్కడ మనిషి లేకపోవడం, మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ఆయన వచ్చాడంటూ మళ్ళీ తిరిగి వెళ్ళడం, మరి తిరిగి వెళ్ళడానికి వేరే పని మనకుండడం. ఈ విధంగా మీకు తిరుగుడైపోతుంది, మనశ్శాంతి ఉండదు, తలకాయ నొప్పులు అయితే ఎక్కువైపోతాయి. అందువల్ల కొంచెం ఆటంకాలు గట్టిగా ఉన్నాయి. ప్రతిరోజు విడవకుండా మీరు చేయాల్సింది ఏమిటంటే చీమలకి పంచదార వేయటం, ఓం సం శనిచ్చరాయ అనడం, సూర్య నమస్కారాలు చేసుకోవడం. అదేవిధంగా చెప్పాలంటే కనుక శ్రీ మహాలక్ష్మీ చ విద్మహే విష్ణు పత్ని చ ధీమహి తన్నో లక్ష్మి ప్రచోదయాత్. అమ్మవారిని ఆశ్రయించండి. అమ్మవారిని నీవే తల్లివి తండ్రివి అని ప్రతిరోజు అష్టోత్తరం చేయడం వల్ల, అమ్మవారిని పాదాలు గట్టిగా పట్టుకోవడం వల్ల మీరు ఈ విధానం నుంచి బయటకు వస్తారు. శుక్రవారం పూట ఒక 6 మూడేసి అంటే ఏమిటంటే కనుక 6 ముత్తైదువులకి 6 గాజులు చొప్పున మీ ఇంట్లో ఆడవాళ్ళ చేత ఆకుపచ్చ రంగు గాజులు ఇప్పించండి. అన్ని విధాలా శ్రేయోదాయకంగా ఉంటుంది. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీమాత్రే నమః. మీనరాశి వారికి వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఏ విధంగా ఉండబోతోంది? పురాభద్ర 4వ పాదం, ఉత్తరాభద్ర 4 పాదాలు, రేవతి 4 పాదాలు. ఈ విషయం తెలుసుకుందాం. మరి ముఖ్యంగా చూసినట్లయితే గ్రహ సంచారంలో చికాకులే కనిపిస్తున్న, ఏమీ పరిస్థితులు బాగుండలేదు, అన్నీ చికాకులే, తలకాయ నొప్పులు అధికం అవుతాయి. కారణం ఏమిటి? ద్వాదశంలో రవి, శని, శుక్రుడు, చంద్రుడు, ఆ తర్వాత రాబోయే కుజుడు. చెప్పండి, అనారోగ్య భావనలు. ఆ తర్వాత ఏదైనా సరే మాట్లాడితే మనకి అది మనం మంచి మాట్లాడినా చెడు జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా తొందరగా వెళ్ళాలని స్పీడ్గా డ్రైవ్ చేస్తే యాక్సిడెంట్లు అవుతాయి. ఇలాంటి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లోకి మీ వారం మీనరాశి వారు వెళుతున్నారు. అందువల్ల ఏళ్ళనాటి శని, ఆ తర్వాత కాకుండా ద్వాదశంలో శని, అదే కాకుండా ఈ కుజుడు రావడం, ఇవన్నీ కూడా తలకాయ నొప్పులు ఎక్కువైపోతాయి మీకు. అందువల్ల మనం మరి ఏ విధంగా దీనిలోంచి బయటకు రావాలయ్యా అనే విషయాన్ని మనం ఇప్పుడు అనుకున్నట్లయితే, ఎంట బయట కూడానండి తేలిక భావాలు ఏర్పడతాయండి మన పట్ల. అది ఇంకా కష్టం కదా. ఇంటా బయట, ఇంట్లోనే అంతే, బయట అంతే. చేసావులే, చెప్పావులే,
ఇలాంటి మాటలు వస్తాయి మనకి. దానివల్ల కోర్టు వ్యవహారాలు కూడా జాప్యం అయిపోతాయి. మీకు తెలియదు ఊరుకోండి అంటారు. మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు, నువ్వు సాధించుకు రాలేదంటారు. బయట వాళ్ళేమో మీకేం చెప్పక్కర్లేదు, ఇదివరకు చెప్పాంగా వెళ్ళరండి అంటారు. అంతటి తేలికైపోతాం. ఎంతవరకు గౌరవించబడ్డాం, ఎంతవరకు మంచి ఒక లెవెల్ వేసాము, ఆ లెవెల్స్ అన్నీ పక్కకి వెళ్ళిపోయి మనం చులకనైపోతుల్లోకి మనకు ఆత్మ న్యూన్యతా భావం వచ్చేస్తుంది. అందువలన కొంచెం అవన్నీ లేకుండా మనం గట్టిగా నిలబడాలంటే గురువు యొక్క అనుగ్రహం కావాలి. గురువు అనుగ్రహానికి సంబంధించి గురు చరిత్ర చదవడం కానీ, ఓం శ్రీ సాయిరాం వెంటనే రాయడం మొదలుపెట్టండి. మన చేతి వ్రాత నుదుటి వ్రాతని మారుస్తుంది. అందువల్ల ఆ విషయం గుర్తుపెట్టుకుని ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం 9 సార్లు రోజు రాయండి. రాస్తూ ఆ భగవంతుడైనటువంటి సాయిరాముణ్ణి అడగండి. లేదా దిగంబర దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర, అది ఏంటంటే ఆ యొక్క నరసింహ సరస్వతి గురు పాదుకా స్తోత్రం కానీ చేసుకోండి. గానుగాపూర్ వెళ్ళడం చాలా చాలా ఉత్తమమైన మార్గం అండి. తప్పనిసరిగా శనివారం పూట అన్నదానం చేయటం, అదేవిధంగా మీరు గురువారం పూట శనగలు ఉడకబెట్టి పోపు పెట్టినవి బాబా గుళ్ళో 10 మందికి ప్రసాదం కింద పెట్టడం, ఈ 2 మర్చిపోకుండా చేసుకోండి. అన్ని విధాలా కూడా ఆ యొక్క గురు అనుగ్రహం మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఓం శ్రీ గురుభ్యో నమః.